ఐడియా ఉండాలి కానీ అవసరాలను అద్భుతంగా ఇలా తీర్చుకోవచ్చు. పొలం దున్నాలి అంటే ఇలా ట్రాక్టర్లు కావాలి, వాటికి డీజీలు కావాలి, నడిపే మనుషులు కావాలి, లేదా ఎడ్ల జతలు కావాలి, వాటిని మేపే డబ్బు కావాలి. వాటితో రోజంతా ఇలా పొలం అంతా నడుస్తూ దున్నాలి. ఇవన్నీ ఎందుకు అసలు? ఒక్క ఐడియాతో లూనా లాంటి ఇలాంటి అతి చవకలు బైకును నాగలి కట్టి ఇలా తోలుతూ వేగంగా నాణ్యంగా పరమ చవకగా వ్యవసాయం చేయవచ్చు. ఇప్పుడు ఇలా బైక్లతో చేసే వ్యవసాయం తెలంగాణలో ట్రెండ్ అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియా వేదికగా ప్రతిరోజు ఎన్నో కొత్త తరహా వీడియోలు దర్శనమిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఎంతో మంది తమలో ఉన్న ప్రతిభను వెలికితీసి అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు. వ్యవసాయ రంగంలో రోజురోజుకు యాంత్రీకీకరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఎద్దులతో వ్యవసాయం చేసేవారు, కర్రలతో చేసిన పనిముట్లను ఉపయోగించేవారు. ఆనాటితో పోలిస్తే ఇప్పుడు అభివృద్ధి పెరిగినా వ్యవసాయానికి అయ్యే వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. వ్యవసాయ రంగంలో రోజురోజుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. గిట్టుబాటు ధర మాత్రం పెరగకపోవడంతో చాలా మంది సన్నకారు, చిన్నకారు రైతులు ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యంత్రాల ధరలు పెరుగుతూ ఉండటంతో ఓ సన్నకారు రైతు ఓ మంచి ఉపాయం ఆలోచించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెలంగాణలోని నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముదోలుకు చెందిన సొంకాంబ్లి బాబు అనే రైతు తన పంట పొలంలో పత్తి వేశాడు. ప్రస్తుతం అందరూ రైతులు పొలంలో ట్రాక్టర్తో వ్యవసాయ పనులు చేస్తారు, అది అందరికీ తెలిసిందే. కానీ ఈ రైతు కాస్త వినూత్నంగా ఆలోచించి బైక్తో పంట చేనులో వ్యవసాయ పనులు చేసి చూసేవారందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ రైతుకు ఎకరం భూమి ఉంది. అందులో పత్తి వేసేందుకు తన వద్ద ఎడ్లు లేకపోవడం, ట్రాక్టర్తో పనులు చేపడితే ఆర్థికంగా భారం అధికమవుతూ ఉండటంతో ఇలా లూనాతోనే వ్యవసాయ పనులు చేశానని తెలిపాడు. తన మనవడు తన బైక్ను నడుపుకుంటూ వెళుతూ ఉంటే దానికి నాగలి కట్టి వెనుక నుండి తాత పొలం దున్నాడు. ఉపాయం ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటూ ఈ దృశ్యాన్ని చూసిన వారంతా తాత మనవళ్లను ప్రశంసిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ ఐడియా ఇప్పుడు పెద్ద ట్రెండ్ అయింది.